So, hello guys, welcome back to the new episode of Photoshop Basics to Movie Poster Design 2026. సో లాస్ట్ ఎపిసోడ్లో మనం లేయర్స్ గురించి అండ్ మన లేయర్ యొక్క టైప్స్ అండ్ లేయర్ యొక్క బ్లెండింగ్ మోడ్స్ ఉంది ఎలా యూస్ చేయాలని నేర్చుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం లేయర్స్ని యూస్ చేసుకుంటూ మాస్కింగ్ అండ్ అలాగే మనకి బ్లెండింగ్ రిఫైన్మెంట్ సినిమాటిక్ లైటింగ్ ఎలా తీసుకురావాలో సో ఈ వీడియోలో అయితే నేర్చుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ఒక కాన్వాస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను, సబ్జెక్ట్ ఉన్నది. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి మాస్కింగ్. సో ఈ మాస్కింగ్ మనకి ఏంటంటే మూవీ పోస్టర్ డిజైన్లో కట్అవుట్స్ అనేది ఇమేజ్ యొక్క మెయిన్ సబ్జెక్ట్స్ని తీసుకుని సో దాన్ని కట్అవుట్ చేసుకోవడానికి అండ్ అలాగే మనకి సబ్జెక్ట్ని సపరేట్ చేయడానికి అండ్ అలాగే మనం హెయిర్ అడ్జస్ట్ని ఇవ్వడానికైనా మాస్కింగ్ అనేది యూస్ చేస్తాం. సో ఈ మాస్కింగ్లో మనకి పర్ఫెక్ట్గా చేస్తే కనుక మనకి ఫైనల్ అవుట్పుట్ మూవీ పోస్టర్ అనేది 50% అనేది యాక్యురేట్గా వస్తుంది. ఓకే, అండ్ ఈ సింపుల్గా మనకి ఈ మాస్కింగ్ అంటే జస్ట్ మరి ఎరేజర్ టూల్తో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయకుండా మనకి ఏదైతే ఏరియా కావాలో ఆ ఏరియాని యూజ్ చేసుకొని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం జస్ట్ హైడ్ చేసుకుంటాం. ఫుల్గా అరెస్ట్ చేయకుండా జస్ట్ ఆ యొక్క ఏరియాని మనం హైడ్ చేసుకొని మిగతా ఏదైతే విజిబుల్ ఏరియా ఉందో దాన్ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ ఇది ఒక లేయర్ మనకి. సో ఈ లేయర్ యొక్క మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ రైట్ సైడ్ ప్యానల్లో. సో ఈ లేయర్ ప్యానల్లో మనం మన యొక్క లేయర్కి మాస్కింగ్ అయితే చేసుకుంటాం. సో ఈ మాస్కింగ్ ఎలా అప్లై చేయాలంటే సో ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ని క్లిక్ చేసుకొని జస్ట్ కింద మనకి డ్రాప్ డౌన్లో క్లిప్ మాస్క్ ఉంది కదా, సో ఇట్లా ఈ మాస్క్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనకి సో ఒక లేయర్ అయితే యాడ్ అయింది. సో లేయర్లో మనకి సబ్ లేయర్ అయితే యాడ్ అయింది. ఇది మనకి మాస్క్ ఏరియా అన్నమాట. సో ప్రజెంట్ ఇది వైట్ కలర్లో ఉంది మనకి. ఓకే, అండ్ మనకి ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది. సో దీన్ని కానీ ఇన్వర్ట్ చేస్తే కనుక మీరు సో లేయర్ అయితే ఉంది కానీ ఇది ఇన్విజిబుల్ ఉంది. అలాగే మనకి మాస్కింగ్ వల్ల మనకి ఏర్ అయితే విజిబుల్ అవ్వట్లేదు. సో ఇప్పుడు మనం ఎరేజర్ టూల్ తీసుకొని సో ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్ యొక్క మాస్క్ లేయర్ని క్లిక్ చేసి ఎరేజర్తో మనం ఎక్కడైతే ఏరియా కావాలో అక్కడ మనం విజిబుల్ చేసుకుంటూ ఇలా మనం బ్రషింగ్ అనేది తీసుకుంటాం. ఓకే, ఎరేజర్ టూల్ యూస్ చేసుకొని సింపుల్గా దానికి ఈ వైట్ మనకి ఈ మాస్క్ మనకి వైట్ కలర్లో ఉంటాయి కనుక లేయర్ అనేది విజిబుల్ అవుతుంది. బ్లాక్ కలర్లో ఉంటాయి కనుక మనకి లేయర్ అయితే అన్విజిబుల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లేయర్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఒక టైప్ ఆఫ్ లేయర్ అనేది. సో మనం ఈ ఇది ఒక సేఫ్ లాంటిది. సో ఈ సేఫ్లో మనం ఏదైనా ఇమేజ్ కానీ ఏదైనా ఒక లేయర్స్ కానీ చేస్తాం కదా, అవి మనకి మెయిన్ కన్వర్స్లో అప్లోడ్ అయితే అవుతుంది, రిఫ్లెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మనం మెయిన్ కన్వర్స్లో అయితే చూసుకోవచ్చు. ఓకే, అండ్ దీని యొక్క యూజ్ ఏంటంటే మనకి సో నేను ఒక 2 లేయర్స్ తీసుకుంటున్నా. సో ఇది మనకి నార్మల్ లేయర్ అండ్ ఇది వచ్చేసి మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే, నేను రీనేమ్ చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి నార్మల్ లేయర్, ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్. సో దీన్ని కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్. సో ఇది మనకి స్మార్ట్ ఆబ్జెక్ట్, ఇది నార్మల్ లేయర్. సో ఈ 2 లేయర్స్లో మనం ఇప్పుడు నేను నార్మల్ లేయర్ని డిక్రీజ్ చేస్తున్నాను చూడండి. ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేసుకొని కంట్రోల్ టీ ప్రెస్ చేస్తే మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్టివేట్ అవుతుంది. ఓకే, సో దాన్ని మనం యూస్ చేసుకుంటూ డిక్రీజ్ అయితే చేసుకుంటున్నాం. సేమ్ మళ్ళీ దీన్ని కూడా కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్ కూడా నేను డిక్రీజ్ అయితే చేసుకున్నా, సేమ్ సైజ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ రెండు మనకి సేమ్ సైజులో ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే సైజ్ మనం డిక్రీజ్ చేస్తామో మళ్ళీ ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తున్నాం. ఓకే, డన్. సేమ్ మళ్ళీ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ని కూడా నేను ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను. సో నేను ఇప్పుడు కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే చేశాను, దీన్ని మాస్కింగ్ చేస్తున్నాను. ఇంకా మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తాను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ వల్ల డిఫరెన్స్ అయితే ఏంటో. ఓకే, సో మనకి ఇప్పుడు 2 లేయర్స్ ఉన్నాయి, నార్మల్ లేయర్ ఉంది అండ్ అలాగే మనకి కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ లేయర్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం రెండు దగ్గర పెట్టి చూస్తే కనుక మనకి సో ఫేస్ యొక్క డీటెయిల్స్ చూపించాను.
ఓకే. సో ఫేస్ అని మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. సో మనకి ఇక్కడ కొంచెం బ్లర్ అయ్యింది ఇమేజ్ అనేది. ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే అలాగే ఉన్నాయి. ఓకే. ఏదైతే మనం కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని చేసామో ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్ యొక్క లేయర్ అనేది మనకి డీటెయిల్స్ అనేది డిక్రీస్ చేసి ఇంక్రీస్ చేసినా సరే మనకి ఇమేజ్ అయితే ఇలాగ ఉంది. ఓకే. డీటెయిల్స్ అయితే పోలేదు. కానీ ఇక్కడ ఇమేజ్ మనం చూస్తే కనుక పిక్సెలేట్ అయ్యింది. ఎందువల్ల అంటే మనం ఒకసారి డిక్రీస్ చేసి మళ్ళీ ఇంక్రీస్ చేసాం. ఓకే. ఇప్పుడు చూస్తే మనకి డిఫరెన్స్ అయితే వెళ్తుంది కదా. సో ఇలా మనం కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అయితే చేసుకుంటాం. దీనివల్ల మనకి ఇమేజ్ క్వాలిటీ ఏదైతే తీసుకున్నామో ఆ ఇమేజ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఓకే. సో నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ అయితే చేస్తాను చూడండి. ఓకే. సో ఇది మనకి ఒక లేయర్ అనేది. సో ఈ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ దాంట్లో మనం ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది సెపరేట్ చేసుకుంటాం బై యూజింగ్ ఆఫ్ మాస్కింగ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెలెక్ట్ సబ్జెక్ట్ అయితే క్లిక్ చేసుకుంటున్నా. ఓకే. సో క్లిక్ చేస్తాను. మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో మనకి ఆ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అవుతుంది. సో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు మనకి సెలెక్ట్ అయితే అయింది. కానీ దీన్ని మనం ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ ఫుల్గా ఎరేజ్ చేయకుండా దీన్ని జస్ట్ మార్కింగ్ చేసుకుంటాం. అంటే హైడ్ చేస్తున్నాం. సో ఇది ఎలా చేయాలంటే సేమ్ లేయర్ ప్యానల్లో మనం ఈ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి మాస్క్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయింది చూసారా. సో ఇలా మనం మాస్కింగ్ అయితే చేసుకుంటాం. మనకి ఏదో హీరో క్యారెక్టర్ కానీ లేదంటే ఏదైనా ఒక మెయిన్ ఆబ్జెక్ట్స్ ఉంటే కానీ ఆ ఆబ్జెక్ట్ యొక్క బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మొత్తం ఎరేజ్ చేయకుండా జస్ట్ దానికి షేప్లో మనం మాస్కింగ్ అయితే చేసుకుంటాం. ఓకే. సో మాస్క్ యాడ్ అయింది కానీ మనం ఇంకా మనకి హెయిర్ డీటెయిల్స్ లేవు ఇక్కడ. సో ఇది మనకి పిక్సెలేట్ తక్కువ ఉన్న ఇమేజ్ కాబట్టి కొంచెం హెయిర్ డీటెయిల్స్ కరెక్ట్గా లేదు. అదే మీరు ఫోటోషాప్ కానీ ఫోటో చూస్ చేసుకున్న ఇమేజెస్ అయితే మనకి హై క్వాలిటీగా ఉంటాయి కాబట్టి సో మనం హెయిర్ డీటెయిల్స్ అయితే తీసుకోవాలి. సో అది ఎలా చేయాలంటే మనం సో లేయర్స్ ప్యానెల్లో మనం ఇక్కడ ఈ లేయర్ని క్లిక్ చేస్తే కనుక మాస్క్ లేయర్ని. సో ఇది మనకి నార్మల్ లేయర్. సో రైట్ సైడ్ ఉన్న రెక్టాంగిల్ క్లిక్ చేస్తే కనుక లేయర్ని మనకి మాస్క్ ఒక ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి ఫెదర్ ఉంటుంది. సో ఈ ఫెదర్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా. సో ఏదైతే కట్ అయిన బార్డర్ ఉందో సో దాని యొక్క ఇంటెన్సిటీ అనేది స్మూత్గా ఉండడానికి ఫెదర్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే. సో డిఫరెన్స్ ఏంటంటే అందులో చూసారా కొంచెం చేంజ్ అయితే వస్తుంది ఇక్కడ. సో ఇది మనం అడ్జస్ట్ చేసుకుంటే కనుక దాని యొక్క ఎడ్జ్ అనేది మనకి కొంచెం స్మూత్ అయితే అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ మనకి ఇక్కడ సెలెక్ట్ అయిన మాస్కింగ్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేసుకుంటే సో మనకి ఒక విండో అయితే ఓపెన్ అయింది కదా. సో ఈ విండోలో మనకి పైన సెలెక్ట్ సబ్జెక్ట్ రిఫైన్ హెయిర్ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ మనకి ఏదైతే లేయర్ ఓపెన్ చేసామో దీంట్లో మనకి హెయిర్ డీటెయిల్స్ కావాలి. సో దీనికి నేను రిఫైన్ హెయిర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే. సో దీన్ని క్లిక్ చేశాను. మనకి సో ఈ హెయిర్ అయితే రిమూవ్ అయింది. సెలెక్ట్ అయితే అయ్యింది. కానీ మనకి ఇక్కడ అన్వాంటెడ్ ఏరియా కూడా వాంటెడ్ ఏరియా కూడా మనకి ఎరేజ్ అయిపోయింది. సో జస్ట్ మీరు ఇక్కడ మనకు ఆల్రెడీ మనకి ఐకాన్ వచ్చి బ్రషింగ్ అనేది కనబడుతుంది. దీని యొక్క సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకే. సో ఇది మనకి సో ప్లస్ ఐకాన్ వచ్చింది కదా సెంటర్లో. సో ఈ ప్లస్ ఐకాన్ మన వచ్చిన ఇక్కడ ప్లస్ ఉన్నది కదా. సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఇక్కడ సో ఇంకా మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ తర్వాత వచ్చే ఎపిసోడ్లో నేర్చుకుందాం. ఓకే. సో ఫస్ట్ నేను ఒక బ్రషింగ్ టూల్ తీసుకొని ప్లస్ ఒక ఐకాన్. సో మనకి ప్లస్ అంటే యాడింగ్. సో మనకి ఇక్కడ యాడ్ చేయడానికి ఏదైతే ఏరియాని యాడ్ చేయాలో అక్కడ నేను క్లిక్ చేసుకుంటాను. చూసారా మనకి ఇక్కడ. సో ఇక్కడ హెయిర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇదిలో మనం ఏదైతే ఎరేజ్ అయిన ఏరియా ఉందో దాన్ని మనం పర్ఫెక్ట్గా సైజ్ అనేది డిక్రీజ్ చేసుకుంటా హెయిర్ అండ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఇమేజ్ కొంచెం తక్కువ క్వాలిటీ ఉంది కాబట్టి మనకి హెయిర్ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ అయితే అవ్వలేదు. ఓకే. అదే మీరు ఫోటోషూట్ ఇమేజెస్ అయితే మనకి క్యామ్ ఇమేజెస్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయితే అవుతుంది. ఓకే. సో ఇలా మనం హెయిర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ఇక్కడ రైట్ సైడ్లో ట్రాన్స్పరెన్స్ ఉంది. సో ఇది ఎందుకంటే మనకి మనం ఏదైతే ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఆ ఏరియా మనకి విజిబుల్ అవ్వాలి అంటే మాస్కింగ్కి
దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది విజిబుల్ అవ్వడానికి జస్ట్ మనకి అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నేను ఫుల్గా ఇప్పుడు 100% అయితే క్లిక్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ రిఫైన్ మోడ్, మనకి ఏదైతే డీటెయిల్స్ తీసామో అది రిఫైన్ మోడ్ దేంట్లో ఉండాలి, కలర్ అవేరా ఆబ్జెక్ట్ అవేరా. మనకి ఆబ్జెక్ట్ అయితే ఆబ్జెక్ట్ అవర్ తీసుకుంటాం మనకి ఇక్కడ మనకి పర్సన్ కావాలి. సో దానికంటే నేను కలర్ అవేర్ అని తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చి రేడియస్, మనం ఏదైతే అరేంజ్ చేసిన రేడియస్ ఉందో హెయిర్కి దాని యొక్క రేడియస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే కనుక దాని యొక్క బార్డర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇలా. సో మనం ఇందులో ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు, దాని యొక్క బార్డర్ అంటే ఇంక్రీజ్ అయితే అవుతుంది. ప్రజెంట్ నేను తక్కువ అయితే పెట్టుకున్నా. ఓకే, 0. నెక్స్ట్ మనకి ఇక్కడ స్మూత్ ఉంది. సో స్మూత్ ఉండేది ఏదైతే ఇందాక చెప్పుకున్న ఫెదర్ అనేది సేమ్ దాని యొక్క బార్డర్ కూడా మనకి ఇక్కడ స్మూత్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో స్మూత్ చేస్తాం చూడండి. నెక్స్ట్ ఫెదర్. సో ఇలా మనకి డార్క్ కావాలంటే కొంచెం కాంట్రాస్ట్ అయితే పెంచుకోవచ్చు. ఓకే, సో నేను కాంట్రాస్ట్ ఎక్కువ చేస్తే కనుక మనకి ఇక్కడ డార్క్ అయితే యాడ్ అయింది చూసారా. ఎడ్జెస్ కొంచెం షార్ప్ వచ్చి దాని యొక్క బ్లాక్ అయితే ఇంటెన్సిటీ అయితే యాడ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకి షిఫ్ట్ ఎడ్జ్. షిఫ్ట్ ఎడ్జెస్ అంటే మనకి ఇన్సైడ్కి అండ్ అలాగే అవుట్ సైడ్కి. సో మరి ఇంకా ఎడ్జ్ కనుక పర్ఫెక్ట్గా రాకపోయి ఉంటే దాని యొక్క షిఫ్ట్ ఎడ్జ్ని యూస్ చేసుకుని మనం ఇన్సైడ్కి అండ్ అవుట్ సైడ్కి కూడా మాస్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనం ఫైనల్గా మనం ఇక హెయిర్ రిపైన్ అప్లై చేసే ముందు సో డికాంటామినేట్ కలర్స్ ఉన్నాయి కదా, సో ఇది క్లిక్ చేస్తే కనుక మనకి ఏదైతే ఇంకా రిమైనింగ్ అడ్జస్ట్ అవ్వాలో అవి ఏదంటే అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అవుట్పుట్ ఉంది కదా. సో అవుట్పుట్లో మనకి న్యూ లేయర్లో కావాలా, న్యూ లేయర్ విత్ మాస్క్ కావాలా. సో నేను న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్ తీసుకున్నా, ఓకే క్లిక్ చేస్తున్నా. సో మనకి చూసుకుంటాం మనకి ఇది ఓల్డ్ లేయర్ అండ్ నెక్స్ట్ ఇది బిఫోర్ రిఫైన్, ఇది వచ్చేసి మనకి ఆఫ్టర్ రిఫైన్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది లేయర్ ఉంది అండ్ ప్లస్ మాస్క్ ఉంది. సో మనకి ఇది లేయర్ మాస్క్ కాకుండా జస్ట్ ఒక లేయర్లా కావాలి మనకి, మాస్కింగ్తో కాకుండా. అలాంటప్పుడు మీరు ఏదైతే ఇక్కడ మనకి లేయర్స్ పైన అక్కడ మాస్క్ అయిందో సో దీన్ని రైట్ క్లిక్ చేస్తే కనుక కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. సో డిజబుల్ అంటే మనకి లేయర్ అనేది డిజబుల్ అయిపోతుంది మాస్క్ అనేది. సో డిలీట్ అయితే మొత్తం డిలీట్ అయిపోతుంది మాస్క్ అనేది. జస్ట్ నేను అప్లై చేస్తున్నా. సో అప్లై చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అంతా రిమూవ్ అయిపోయింది, మనకి మెయిన్ సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయింది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నేను షేవ్ అయితే చేసుకుంటున్నా స్మార్ట్ ఆబ్జెక్ట్ అని. సో మనకి ఇక్కడ మెయిన్ కాన్వాస్లో ఇమేజ్కి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది. ఓకే, సో ఇలా మనం మాస్కింగ్ అయితే చేసుకుంటాం. ఓకే, సో సింపుల్గా మీకు టిప్ ఏంటంటే మీరు ఇక్కడ ఫోర్గ్రౌండ్ అనేది బ్లాక్ అండ్ వైట్లో ఉంది కదా. సో ఇలా మాస్కింగ్లో ఉన్నప్పుడు మీరు సో ఇది మాస్కింగ్ కదా, సో ఈ మాస్కింగ్లో ఉన్నప్పుడు జస్ట్ వైట్ కలర్తో పెయింట్ చేస్తే కనుక సో బ్లాక్ ఫిల్ చేస్తే కనుక ఎరేజ్ అయితే అవుతుంది. అదే మీరు జస్ట్ మీరు వైట్ కలర్తో పెయింట్ చేస్తే కనుక ఏరియా అయితే విజిబుల్ అవుతుంది. ఓకే, సో వైట్ కనిపిస్తే మనకి విజిబుల్ అయినట్టు అండ్ బ్లాక్ కనిపిస్తే కనుక ఇన్విజిబుల్ అయినట్టు. ఓకే, సో ఇది మనకి మాస్కింగ్. అండ్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మాస్కింగ్ ఏంటంటే మనకి క్లిప్పింగ్ మాస్క్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ సాలిడ్ లేయర్ని క్లిక్ చేసుకుంటున్నా అండ్ ఒక కలర్ తీసుకున్నా. మనకి ఇది సో టాప్ లేయర్లో ఉంది అండ్ ఇట్స్ మనకి బాటమ్ లేయర్ అనేది సబ్జెక్ట్ ఉంది. ఓకే, సో మనకి ఈ కలర్ అనేది మా ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నామో సబ్జెక్ట్ లోపల కావాలి. సో అలాంటి టైంలో మనకి ఇక్కడ సో నేను ఇక్కడ అప్లై చేస్తున్నా. సో నేను అప్లై చేసుకున్నా. సో ఇలా మనం అప్లై చేయడానికి సో మన ఈ లేయర్ని మనం సంథింగ్ ఒక లేయర్ని నేను బ్లెండింగ్ మోడ్ అనేది చేంజ్ చేసుకున్నా. సో ఈ చేంజ్ చేసుకున్న లేయర్ అనేది మనకి ఈ యొక్క సబ్జెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ సబ్జెక్ట్ ఏరియాలో మాత్రం మనకి విజిబుల్ అవ్వాలి, మిగతా అంతా రిమూవ్ అయితే అయిపోవాలి. సో అలాంటి టైంలో మనకి సో లేయర్ మాస్క్ యూస్ చేయకుండా జస్ట్ క్లిప్పింగ్ మాస్క్ అయితే యూస్ చేస్తాం. సో దానికి మీరు ఈ లేయర్ ప్యానెల్లో మనకి లేయర్ని క్లిక్ చేసుకొని రైట్ సైడ్లో మనకి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ కింద మనకి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ ఉంది కదా, దీని షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ కంట్రోల్ జీ. సో దీన్ని క్లిక్ చేస్తూ కొంటే మనకి సో మనకి ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్కి బాటమ్ లేయర్ యొక్క లోపలికి అయితే ఈ లేయర్ అయితే వెళ్తుంది. సో ఇలా మనం సో ఈ లేయర్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా
ఒక కలర్ ఇవ్వడానికి కానీ, లేదంటే ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికి కానీ, లేదా షాడోస్ యాడ్ చేసుకున్నాను. సో నేను ఒక షాడోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ ఈ లేయర్ని కూడా నేను క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అయితే చేస్తున్నా. సో ఇప్పుడు నేను ఎక్స్పోజర్ అయితే తగ్గిస్తున్నా. సో ఇలా మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇలా అడ్జస్ట్మెంట్స్ కానీ లేదంటే ఎఫెక్ట్స్ యాడ్ చేయనప్పుడు ఒక సబ్జెక్ట్లో మనం డిఫరెన్స్ చేయాలనుకుంటే సో అప్పుడు మనం ఇలాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక డిక్రీజ్ అనేది చేస్తున్నా చూడండి షాడోస్ అనేది. సో నేను క్లిప్పింగ్ మాస్క్ అనేది రిలీజ్ చేస్తున్నా. సో సేమ్ మళ్ళీ రైట్ క్లిక్ చేసుకొని రిలీజ్ క్లిప్పింగ్ మాస్క్ చేస్తున్నా. సో దీనివల్ల మనకి ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేసామో ఇక్కడ ఎక్స్పోజర్ అనేది మొత్తం కాన్వాస్ అంతా అప్లై అయింది. అదే మనకి మెయిన్ పాయింట్. ఓకే, మనకి కాన్వాస్ అంతా అప్లై అవ్వకుండా జస్ట్ మనకి ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్లో మాత్రమే అప్లై అవ్వడానికి నేను క్లిప్పింగ్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను. ఓకే, ఇది మనకి క్లిప్పింగ్ మాస్క్ అనేది. ఓకే, సో ఇది మనకి క్లిప్పింగ్ మాస్క్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో మనకి మాస్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి మనకి ఓకే బ్లెండింగ్ రిఫైన్మెంట్. సో మనకి బ్లెండింగ్ అంటే మనం ఏదైతే యాక్టర్ ఫోటో ఉందో సో ఇది యాక్టర్కి అండ్ అడిగి బ్యాక్గ్రౌండ్కి సో రెండింటి మధ్య మనం బ్రైట్నెస్ కానీ అండ్ లైట్నింగ్ కానీ అండ్ ఆల్సో మనకి కలర్ సో ఈ మూడింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటా బ్యాక్గ్రౌండ్ని అండ్ అలాగే మెయిన్ యొక్క సబ్జెక్ట్ని కూడా రెండింటిని మ్యాచ్ చేసుకుంటే మనకి అది బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే మనకి సబ్జెక్ట్ రెండు కలిపి మనకి ఒక పర్ఫెక్ట్ మూవీ ఫస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇది మనం ఈ బ్లెండింగ్ ద్వారానే యూజ్ అయితే తీసుకుంటాం. సో బ్లెండింగ్ అంటే ఈజీగా మనకి చెప్పాలనుకుంటే ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో అండ్ అలాగే మనకి సబ్జెక్ట్ ఉందో సో రెండింటిని మనం మూవీ దాని యొక్క ఏరియాని లైటింగ్ని అండ్ అలాగే మనకి యొక్క షాడోస్ని హైలైట్స్ని అండ్ మిగతా ఏదైతే కలర్స్ని సో ఇవన్నిటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటాం. మనం ఈ యొక్క ఇమేజ్ అయితే క్రియేట్ చేస్తామో దాన్ని మనం బ్లెండింగ్ అయితే అనుకుంటాం. ఓకే, సో ఈ బ్లెండింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకుని మనం ఇప్పుడు మూవీ పోస్ట్ అయితే క్రియేట్ అయితే చేసుకుంటాం. ఇది మనకి ప్రతి ఇమేజ్ని మనం క్రియేట్ అయితే చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్లో మనకి బ్లెండింగ్ దాంట్లో మనం మిస్ మ్యాచ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ని మెయిన్ సబ్జెక్ట్ని మ్యాచ్ చేసుకోవడానికి సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే దాని యొక్క లైటింగ్స్ అనేది అడ్జస్ట్ అయితే తీసుకుంటాం. సో మనకి ఇక్కడ ఇమేజ్ అనేది అబ్జర్వ్ చేస్తే సో లెఫ్ట్ సైడ్ అనేది లైటింగ్ ఉంది, రైట్ సైడ్ లైటింగ్ ఉంది. సో మనకి ఇక్కడ బార్డర్ అంతా మనకి కొంచెం లైటింగ్ ఎఫెక్ట్ ఉంది, టాప్ ఏరియా అంతా మనకి లైట్ ఉంది బ్యాక్గ్రౌండ్లో అండ్ కింద వచ్చి డార్క్ ఉంది. సో మనకి సేమ్ అదే ప్యాటర్న్ కూడా ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్కి అప్లై అయితే చేయాలి. సో మనకి ఇక్కడ ఏరియా ఎంత టాప్ ఏరియా అంతా సో ఒక గ్రేడియంట్. ఓకే, సో మనకి ఇక్కడ లైట్ ఉంది. ఓకే, సో ఇదంటే మనకి లైట్ ఏరియా. సో ఇది మనకి లైట్ ఏరియా అండ్ ఇట్స్ మనకి ఇక్కడ డార్క్. ఓకే, అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక గ్రేడియంట్ ఉంది. ఓకే, సో టాప్ నుంచి మనకి లైట్ నుంచి డార్క్కి వెళ్ళాలి. సో ఇలా మనం ఒక గ్రేడియంట్ అనేది క్రియేట్ చేసుకొని సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్కి అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, సో దానికి మనం ఫస్ట్ మనం బ్రైట్నెస్ అయితే ఫస్ట్ స్టెప్లో లైటింగ్ అనేది మ్యాచ్ చేయడానికి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. సో దానికి నేను రైట్ సైడ్ ఉన్న ప్యానెల్లో అడ్జస్ట్మెంట్స్ ఉందిగా సో ఇది మనకి ఈ ఐకాన్ క్లిక్ చేస్తే కనుక అడ్జస్ట్మెంట్ ప్యానెల్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ మనకి అడ్జస్ట్మెంట్స్ లేయర్స్ అనేవి. సో ఫస్ట్ మనం కలర్ మ్యాచ్ చేయాలి, బ్రైట్నెస్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఇక్కడ దీంట్లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్ అయితే యాడ్ అవుతుంది. ఓకే, సో దీని యొక్క ప్రాపర్టీస్ అయితే మనకి ఇక్కడ ప్రాపర్టీస్ మనలో విజిబుల్ అవుతుంది. సో మనం ఏదైతే లేయర్ అని క్లిక్ చేసుకుంటామో అక్కడ మనకి ఇక్కడ బ్రైట్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని మనం ఈ బ్రైట్నెస్ అన్న బార్ని ఇంక్రీజ్ చేసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది, అదే బ్రైట్నెస్ డిక్రీజ్ చేసుకుంటే డిక్రీజ్ అయితే అవుతుంది. ఓకే, సో నేను ఫస్ట్ ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నా. సో 29% అయితే ఇంక్రీజ్ అయితే చేసుకున్నాను నేను. ఓకే, నెక్స్ట్ కాంట్రాస్ట్ కూడా నేను డిక్రీజ్ అయితే చేసుకున్నాను కొంచెం. ఓకే, సో మనకి డిక్రీజ్ అయింది కానీ మనం ఏదైతే మనం లేయర్ తీసుకున్నామో అది మొత్తం కాన్వాస్ అంతా ఫిల్ అయితే అవుతుంది. సో ఇది మనకి ఫుల్ కాన్వాస్ కాకుండా జస్ట్ ఏదైతే మనకు మెయిన్ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ మాత్రమే
విజిబుల్ అయితే అవ్వాలి. సో దానికి మనం లేయర్ని క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకున్నామని చెప్పాను కదా, సేమ్ అదే మనం ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నాం. ఓకే, అడ్జస్ట్మెంట్ రైట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకున్నాం. సో మనకి ఇక్కడ యారో వచ్చింది, ఇక్కడ కూడా యారో వచ్చింది. సో ఇది మనకి క్లిప్పింగ్ మాస్క్ యొక్క ఐకాన్. ఓకే, సో ఈ యారో వచ్చిందంటే మనకి క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసింది. ఓకే, అదే మీరు రిలీజ్ చేస్తే కనుక ఈ యారో అయితే పోతుంది. ఇది ఒక నార్మల్ లేయర్. ఓకే, సో ఇప్పుడు మనం బ్రైట్నెస్ అయితే యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇది మనకి బిఫోర్, నెక్స్ట్ ఇది ఆఫ్టర్. సో మనం బ్రైట్నెస్ అయితే మ్యాచ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం షాడోస్ని అండ్ కలర్స్ని కొంచెం యాడ్ చేయాలి. సో షాడోస్కి మనం ఎక్స్పోజర్ అనేది తీసుకోవచ్చు, లేదంటే కర్వ్స్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను లైటింగ్ మ్యాచ్ చేయడం కాబట్టి మనం కర్వ్స్ అయితే తీసుకుంటున్నా. ఓకే, సో దీన్ని కూడా నేను సేమ్ మనం క్లిప్పింగ్ మాస్క్ అయితే ముందే చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ చేసుకుని క్లిప్పింగ్ మాస్క్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని క్లిక్ చేస్తే కనుక, సో దీంట్లో ప్రాపర్టీస్ ప్యానెల్లో మనకి ఈ కర్వ్స్ యొక్క ప్రాపర్టీస్ ప్యానెల్ ఇక్కడ ఒక కర్వ్ అయితే ఉంది. సో ఇది మనకి హారిజాంటల్ కర్వ్ ఉంది, అండ్ అలాగే కింద మనకి ఒక బార్ అయితే ఉంది. సో సింపుల్గా చెప్పాలంటే మనకి టాప్గా అయితే క్లిక్ చేసుకుంటే కనుక లైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు బాటమ్ చేసుకుంటే కనుక లైట్ డార్క్ అయితే అవుతుంది. ఓకే, ఇది లైట్నెస్ అండ్ డార్క్నెస్. ఓకే, సో ఇది మ్యాచ్ చేయడానికి మనం ఈ కర్వ్స్ అయితే యూస్ చేసుకుంటాం. నెక్స్ట్ మనకి కింద ఇంకొక బార్ ఉంది కదా, సో ఈ బార్లో మనం బ్రైట్నెస్ లెవెల్ని ఇంజెస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకి లైట్నెస్ అనేది తగ్గిస్తుంది. ఓకే, అండ్ నేను ఇక్కడ ఈ బార్ని ఇంక్రీజ్ చేస్తే కనుక డార్క్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో ఇలా మనం బ్రైట్నెస్ అనేది డార్క్నెస్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, సో నేను దీంట్లో ఫస్ట్ డార్క్నెస్ అయితే యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మనకు షాడోస్ కావాలి కాబట్టి. సో నేను డీప్ షాడోస్ గురించి ఈ కర్వ్స్ అయితే యూజ్ చేస్తున్నా. ఓకే, డీప్ షాడోస్ అనేది యాడ్ చేస్తున్నా చూడండి. సో ఏదైతే పాయింట్ ఉందో ఆ పాయింట్ నేను క్లిక్ చేసుకుని డ్రాగ్ అయితే చేసుకుంటున్నా కిందకి. నెక్స్ట్ మనం ఒక్క పాయింటే కాదు, ఇంకా కొంచెం పాయింట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలా మనం ఇమేజ్ తగ్గబట్టి యాడ్ అయితే చేసుకుంటాం. ఓకే, సో మనకి ఫస్ట్ ఇప్పుడు సింగిల్ పాయింట్ ఉంది కదా, సో సెంటర్లో క్లిక్ చేసుకుని డ్రాగ్ అయితే చేసుకున్నా. సో ఇది మనకి సైమల్టేనియస్గా అంతా అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనకి అప్లై అయింది, కానీ మనకి ఇది కర్వ్స్ అనేది మొత్తం అంతా కాకుండా ఎక్కడైతే మనకి పర్టికులర్ ఏరియా ఉందో ఆ ఏరియాలో మాత్రం మనకి ఇక్కడ అప్లై అయితే అవ్వాలి. సో దానికి నేను మాస్కింగ్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఆల్రెడీ మనకి ఇక్కడ దీనికి అడ్జస్ట్మెంట్ లేయర్కి మాస్కింగ్ అంతే ఉంది. సో ఆల్రెడీ మనకి మాస్కింగ్ అయితే అడ్జస్ట్మెంట్ లేయర్కి ఆటోమేటిక్గా ఉంటుంది. సో దీన్ని నేను ఇన్వర్ట్ అయితే చేసుకున్నా. సో వైట్ అంటే విజిబుల్ అయింది. సో ఇదంతా విజిబుల్ అయింది చూసారా. సో ఎందుకంటే ఇక్కడ మనకి వైట్ లేయర్ మాస్కింగ్లో వైట్ కలర్ ఉంది. సో దీనివల్ల మనకి విజిబుల్ అయితే ఉంది. దీన్ని ఇప్పుడు డార్క్ చేస్తుంది కనుక మనకి విజిబుల్ అయితే అవ్వదు. ఓకే, సో ఇప్పుడు నేను ఎరేజర్ టూల్ తీసుకొని ఎందుకంటే మనకి బ్లాక్ ఫిల్ అయింది. సో మనకి దాని యొక్క ఎరేజ్ చేస్తే కనుక వైట్ అయితే క్లియర్ అవుతుంది. సో దానికి నేను ఎరేజర్ టూల్ తీసుకొని, సో మనకి ఎక్కడైతే డార్క్ కావాలో అక్కడ నేను బ్రషింగ్ అయితే చేసుకున్నా. సో ఎరేజర్ తీసుకున్నా. ఓకే, సాఫ్ట్ బ్రష్ తీసుకున్నా. సో మనకి ఇక్కడ ఒపాసిటీని 100 పెట్టుకున్నా. ఓకే, ఫ్లో కూడా 100. సో సెలెక్ట్ చేసిన తర్వాత మనం బ్రషింగ్ అది వేసుకున్నాం. ఓకే, సో చూస్తే మనకి ఇక్కడ షాడోస్ అయితే యాడ్ అవుతుంది చూసారా ఇలా. సో ఇలా మనకి ఎక్కడైతే షాడోస్ అనేది కావాలో అక్కడ దాకా నేను బ్రషింగ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ షాడోస్ అయితే కర్వ్స్ అనేది యాడ్ చేస్తాం మనకి. సో ఇప్పుడు నేను ఐ ఐకాన్ ఆఫ్ చేస్తాను చూడండి. సో ఇది మనకి బిఫోర్ ఆఫ్టర్. సో ఇలా మనం కర్వ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ఓకే, సో ఇది మనం ఇలా కర్వ్స్ యాడ్ చేసిన తర్వాత మనకి లైటింగ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయితే అయిపోయింది. ఓకే, మనం ఏం యాడ్ చేసాము, స్టెప్ 1లో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ యాడ్ చేసాం, అండ్ అలాగే కర్వ్స్ కూడా యాడ్ చేసాం. ఓకే, ఇది బిఫోర్ ఇమేజ్, ఆఫ్టర్. సో ఇలా మనం లైట్నెస్ అయితే మ్యాచ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ 2 వచ్చేసి మనకి కలర్ మ్యాచ్. సో ఈ కలర్ మ్యాచ్లో మనం ఏదైనా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాని యొక్క కలర్ని మనకి మెయిన్ సబ్జెక్ట్తో మ్యాచ్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సో ఇవన్నీ మనకి చెప్పాను కదా ఇందాక గ్రేడియంట్ అని.
సో ఆ కలర్ యొక్క గ్రేడియంట్ మనం ఇక్కడ మ్యాచ్ చేసుకుంటాము. సో మనకి ఇక్కడ మ్యాచ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సేమ్ అడ్జస్ట్మెంట్ లేయర్లో మనకి ఇక్కడ కలర్ బ్యాలెన్స్ ఉంది కదా, సో కలర్ బ్యాలెన్స్ క్లిక్ చేసుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ కలర్ బ్యాలెన్స్ క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక ప్రాపర్టీస్ మనకి ఇక్కడ 2 బార్స్ అయితే వచ్చినాయి కదా, సో ఈ 3 బార్స్ అండ్ ఇక్కడ టోన్స్ అని ఉంది. సో మీకు సింపుల్గా అప్లై చేయాలంటే మనం ఇక్కడ సో టోన్స్లో మనం ఇక్కడ ఈ కలర్ అనేది ఇంటెన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. ఓకే, ఇది సియాన్ బ్లూ కలర్ అనేది యాడ్ అవుతుంది, రైట్ సైడ్ యాడ్ చేస్తే మనకి రెడ్ కలర్. సో ఇలా మనకి ఇక్కడ ఏం కలర్ ఉంది అంటే కొంచెం రైట్ అనేది యాడ్ అవ్వాలి. ఓకే, వామ్ టోన్ కాబట్టి కొంచెం రైట్నెస్ అనేది యాడ్ చేస్తున్నా. ఓకే, సో రైట్నెస్ అనేది యాడ్ చేసుకున్నా. సో ఇలా మనం కలర్ అయితే కొంచెం యాడ్ చేసుకున్నాం. సో మరీ ఎక్కువ అయిపోయింది, దీని యొక్క వాల్యూమ్ 12 పెడుతున్నాం. ఓకే, సో మనం మొత్తం కన్వర్స్ అంతా అప్లై అయింది. సో అలా కాకుండా నేను దీన్ని మళ్ళీ క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకుంటాను. ఓకే, సో కలర్ మ్యాచ్ అయితే కూడా చేస్తాం మనం. సో ఇలా మనం కలర్ మ్యాచ్ అయితే చేసుకున్నాం. సో ఇలా కాకుండా మనం ఇంకొక వేరే కూడా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి కలర్ బ్యాండ్స్ కాకుండా సెలెక్టివ్ కలర్ ఉంది కదా, సెలెక్టివ్ కలర్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి రెడ్స్లో రెడ్ అని క్లిక్ చేసుకొని మనం ఇలా అడ్జస్ట్ అయితే కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం యాడ్ కూడా చేసుకోవచ్చు. సో 2 వేస్లో మనం ఇలా కలర్ అయితే యాడ్ అయితే చేసుకుంటాం. సో మనకి ఇక్కడ వామ్ అనేది సింపుల్గా చేసుకున్నాం మనం. అయితే కొంచెం మూవీ పోస్టర్లోకి వెళ్తే ఇంకా మనకి కోర్స్లోకి వెళ్తే ఇంకా డెప్త్ అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే, జస్ట్ అయితే కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే మనం ఇన్స్టాగ్రామ్లో డీఎం చేస్తే కనుక కోర్స్ డీటెయిల్స్ అయితే సెండ్ చేస్తాను మీకు. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయితే అవ్వచ్చు. ఓకే, సో కలర్స్ అయితే యాడ్ చేస్తాం మనకి. సో స్టెప్ 2 కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో మనం ఇవన్నీ అడ్జస్ట్మెంట్ లేయర్స్ అయితే యూజ్ చేసుకుంటున్నాం. సో ఇవి కాకుండా మనం డైరెక్ట్గా ఇమేజ్ మీద చేస్తే కనుక ఇమేజ్ యొక్క లేయర్ అనేది పాడైపోతుంది. అంటే మనం ఏదైనా సంథింగ్ జస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకొని ఒక బ్రషింగ్ అయితే చేసుకోనుకుంది ఇలాగా. సో దీనివల్ల మనకి ఒక లేయర్ మీద మనం బ్రషింగ్ చేసుకుంటాం. సో మళ్ళీ ఎడిట్ చేయడానికి ఇది యూజ్ అయితే అవ్వదు. సో అందుకని మనం అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేది తీసుకుంటా కలర్ బ్యాలెన్స్ అండ్ లైటింగ్స్ అయితే మ్యాచ్ చేసుకుంటున్నాం. ఓకే, సో దీంట్లో మనకి ఆల్రెడీ అంత అప్లై అయిపోయిన తర్వాత మనకి స్టెప్ 3 బ్లెండింగ్ రిఫైన్మెంట్లో స్టెప్ 3 ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ అప్లై అయింది. నెక్స్ట్ ఇంకొక మనం మూవీ పోస్టర్ చేసినప్పుడు మనం ఈ బ్లెండింగ్ మోడ్స్ కూడా యూజ్ చేసుకుంటాం. సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు ఒక టెక్స్చర్ అయితే తీసుకుంటాను నేను. సో ఈ ఇమేజ్ అని తీసుకున్నా, లేదంటే ఒక వేరే ఇమేజ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ యొక్క స్కై అయితే తీసుకున్నా. ఈ స్కైని మనం కాన్వాస్లోకి ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నా. సో ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దీన్ని కూడా కొన్నట్టు స్మాల్ అప్డేట్ చేసుకొని డిక్రీజ్ అయితే చేసుకుంటున్నాను సైజ్ అనేది. ఓకే, సో డిక్రీజ్ అయితే చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అనగా మనకి మధ్యలో ఇది మనకి మెయిన్ సబ్జెక్ట్. సో ఈ 3 కూడా మనకి మిస్ మ్యాచ్ అయితే అయింది. ఓకే, సో ఇందాక మనకి ఎంత పర్ఫెక్ట్గా ఉంది, కానీ ఇక్కడ మనం స్కై యాడ్ చేద్దాం అనుకున్నాం, మిస్ మ్యాచ్ అయింది. సో అలాంటి మనం బ్లెండింగ్ మోడ్స్ అయితే యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క లేయర్ అనేది బ్లెండింగ్ మోడ్ అయితే యాడ్ చేస్తున్నాను, ఓవర్లే సెట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ దీని యొక్క సాచురేషన్ కూడా నేను ఫుల్గా డిక్రీజ్ అయితే తీసుకున్నాను. ఇలా సో ఇలా మనం ఒక టెక్స్చర్ అయితే యాడ్ చేసాం బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇది బిఫోర్ ఆఫ్టర్. ఓకే, ఇప్పుడు కొంచెం మనకి ఇక్కడ కొంచెం డార్క్నెస్ అయితే యాడ్ అయింది.
సో ఇలాగ మనం బ్లెండింగ్ మోడ్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, అండ్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి నేను ఒక వైట్ కలర్ బ్రష్ అయితే తీసుకున్నా. ఓకే, థర్డ్ స్టెప్లో మనం ఇంకొక బ్లెండింగ్ మోడ్స్ని యూజ్ చేయడానికి నెక్స్ట్ ఒక వైట్ కలర్ అయితే అప్లై అయితే చేస్తున్నాను అలాగా. ఓకే, చేశాను. నెక్స్ట్ దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాత దీని యొక్క బ్లెండింగ్ మోడ్ అనేది నేను స్క్రీన్ మోడ్లో పెడుతున్నా. ఓకే, లేదంటే సాఫ్ట్ లైట్లో. సో మనకి ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫుల్గా డిఫరెన్స్ అయితే యాడ్ అయింది. దీని యొక్క సైజ్ కూడా డిక్రీజ్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇక్కడ ఫేస్లో కొంచెం లైటింగ్ అయితే యాడ్ అయింది. ఓకే, కలర్ డిఫరెన్స్ ఉన్న మనకి లైటింగ్ కూడా యాడ్ అయితే అయ్యింది. సో ఇలా మనం బ్లెండింగ్ మోడ్స్ కూడా యూస్ చేసుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతానికి డిలీట్ అయితే చేసుకున్నాం. సో మనకి టాపిక్ 3 వచ్చేసి మనకి లైటింగ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం లైటింగ్ యాడ్ చేసాం. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ ఫేస్ హైలైట్స్ అనేది యాడ్ చేయాలి, షాడోస్ యాడ్ చేయాలి. ఓకే, మనం మొత్తం ఇప్పుడు గ్రూప్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, ఇది సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్. సో మనకి బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ అలాగే సబ్జెక్ట్ని కూడా మనం లైటింగ్ అయితే యాడ్ చేసాం. ఇప్పుడు మనం టోటల్ లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాం, సినిమాటిక్ లైటింగ్ అనేది యాడ్ చేస్తున్నాం. సో సినిమాటిక్ లైటింగ్లో ఫస్ట్ మనం వచ్చేసి డాడ్జ్ అండ్ బర్న్. సో డాడ్జ్ అండ్ బర్న్ మనకి ఏంటంటే నేను ఒక న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్ షార్ట్ వచ్చేసి Ctrl+Shift అన్న. ఓకే, సో ఇది మనకి కలర్ అనేది. సో దీంట్లో నేను గ్రే తీసుకుంటున్నా. ఓకే, సో వైట్ కలర్ లేయర్ తీసుకుని దీని యొక్క లైట్నెస్ అనేది నేను -50 పెట్టుకుంటున్నా. సో మనకి ఒక డార్క్ గ్రే లేయర్ అయితే యాడ్ చేసి అనుకున్నా. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు నేను ఈ యొక్క లేయర్ నేను ఓవర్లో సెట్ చేసుకుంటున్నా. అన్నీ క్లిప్పింగ్ మాస్క్ అది చేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం యాడ్ చేసాం కదా, సో దీన్ని ఇప్పుడు సో మనకి ఏదైతే డాట్స్ టూల్ ఉందో సో డాట్స్ టూల్ తీసుకుంటాం. ఓకే, సో మనకి ఇక్కడ కొంచెం ఫేస్ అయితే బ్రైట్ చేయడానికి నేను డాట్స్ టూల్ తీసుకొని మనం ఏదైతే గ్రే లేయర్ తీసుకున్నాం అందులోకి మనకి బ్లెండింగ్ మోడ్ అనేది ఓవర్లో సెట్ చేసుకుని డాజ్ లేయర్ నేను బ్రషింగ్ అయితే అప్లై చేస్తున్నాను ఇలాగా డాజ్ అనేది. ఓకే, ఇలా మనకి ఎక్కడైతే హైలైట్స్ కావాలో ఆ హైలైట్స్ని యాడ్ చేయడానికి ఈ డాజ్ అయితే యూజ్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, చూసారు కదా సేమ్. ఇలా మనం డాజింగ్ అయితే చేసుకుంటున్నాం. ఓకే, సో డాజ్ టూల్ యూస్ చేసుకున్నాం ఎక్కడైతే కావాలో ఆ ఏరియాని మొత్తం హైలైట్ అయ్యేలాగా. సో మనకి లైటింగ్ అయితే ఎక్కడ అవుతుందో అక్కడ నేను ఫుల్ బ్రషింగ్ అయితే చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా సేమ్ ఇలా. ఓకే, చూస్తారు మనకి సో ఫేస్ యొక్క హైలైట్స్ అనేది యాడ్ అయింది. సో ఇలా మనం ఫేస్ యొక్క హైలైట్స్ అండ్ అలాగే మిగతా యొక్క బాడీ యొక్క హైలైట్స్ అనేది కూడా యాడ్ చేసుకోవడానికి డాట్స్ టూల్ అయితే యూజ్ అయితే చేస్తాం. నెక్స్ట్ మనం సేమ్ మళ్ళీ ఇంకొక లేయర్ తీసుకుంటున్నాం. సేమ్ మళ్ళీ గ్రే కలర్ అయితే ఫిల్ చేస్తున్నా.
దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ అయితే తీసుకున్నా. ఓకే, సో దీని యొక్క లేయర్ని కూడా నేను సేమ్ మళ్ళీ ఓవర్లే సెట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు బర్న్ టూల్ తీసుకున్నా. సో బర్న్ టూల్ ఏంటంటే మనకి ఎక్కడైతే ఏరియా మనకి డార్క్ షాడోస్ కావాలో అక్కడ బ్రషింగ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, ఇలా సో ఇలా మనం డాజ్ అండ్ బర్న్ టూల్స్ అని యూస్ చేసుకుంటాం. షాడోస్ అండ్ హైలైట్స్ కూడా యాడ్ చేసుకుంటాం. మొత్తం ఇప్పుడు పోస్టర్ అయితే క్రియేట్ అయితే చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టెప్ 3. సో మనకి ఇక్కడ లైటింగ్ సినిమాటిక్ లైట్స్ సెకండ్ వన్ వచ్చి రిమ్ లైట్. సో ఈ రిమ్ లైట్ ఏంటంటే మనకి ఏదైతే హీరో కట్అవుట్ ఉందో ఈ కట్అవుట్ని బ్యాక్గ్రౌండ్ నుంచి సపరేట్ చేయాలి. సో అలాంటప్పుడు మనం బ్రష్ టూల్ తీసుకుని దీని యొక్క వైట్తో చివరి యొక్క ఎడ్జెస్ అనేది మనం సో ఇది నేను జస్ట్ ఎడ్జ్లో మాత్రమే పెయింట్ అయితే చేసుకుంటున్నాను బ్రషింగ్ అయితే. సో దీన్ని మనం బయట కూడా వస్తుంది కాబట్టి నేను క్లిప్పింగ్ మాస్క్ అయితే చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను బయటకి లైటింగ్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఇలా గిడ్జెస్లో మాత్రం నేను రిమ్లో అయితే యాడ్ చేస్తున్నా. సో ఇది నేను ఎడ్జ్ మీద బ్రషింగ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను యొక్క బ్లెండింగ్ మోడ్ అనేది నేను ఓవర్లో సెట్ చేసుకుంటాను. ఓకే, సో ఇది మనకి బిఫోర్ ఆఫ్టర్. ఓకే, సో బిఫోర్ అయితే ఇలా ఉంది, ఆఫ్టర్ యాడ్ చేసిన తర్వాత మనకి లైటింగ్ అయితే యాడ్ అయింది, కొంచెం ఎలివేట్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ఏదైతే సూపర్ స్టార్ ఉన్నో అది మనకి ఎలివేషన్ అయితే అవుతుంది బ్యాక్గ్రౌండ్ నుంచి. ఓకే, ఇది మనకి రిమ్ లైట్ అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైనల్గా యాంబియంట్ లైట్. సో ఈ యాంబియంట్ లైట్ వచ్చి మనకి సాఫ్ట్ కలర్ అనేది బ్యాక్గ్రౌండ్ యొక్క డైరెక్షన్ బ్లూ లైట్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. సో ఇది మనకి యాంబియంట్ లైట్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే తీసుకున్నాం. సో ఇది మనకి ఒక ఇమేజ్ అంటే సో దీంట్లో చూస్తే కనుక ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ వామ్ టోన్ ఉంది. సో మనకి 2 లైట్స్ ఉన్నాయి. సో ఇది మనకి యాంబియన్స్ లైట్ అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఎలిమెంట్ ఫైర్ అవుతుంది కాబట్టి ఈ యొక్క లైట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఈ యొక్క బ్యాక్ సైడ్ నుంచి లైట్ వస్తుంది కాబట్టి సో అది మనకి ఇక్కడ ట్రేస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లూ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రేస్ అవుతుంది. సో ఇలా మనం 2 కలర్స్ని కూడా ఒక ఇమేజ్లో యాడ్ చేయడానికి సేమ్ ఇదే ప్రాసెస్ని అయితే యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా మనం బ్యాక్గ్రౌండ్ మనం మ్యాచ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక ఇమేజ్ అయితే తీసుకున్నా. సో మీకు ఇది మనకి ఒక కాంతారాక పోస్టర్ అని. సో దీంట్లో చూస్తే కనుక ఇక్కడ మనం ఫుల్ డార్క్ స్కై, నైట్ డార్క్ స్కై అన్నట్టు ఉంది. ఓకే, ఈ సెంటర్లో ఉన్న ఏరియా అంతా మనకి ఇక్కడ లైట్ స్కై ఉంది. అండ్ మనకి ఇక్కడ ఇమేజ్ చూస్తే కనుక ఇక్కడ కొంచెం హైలైట్స్ అయితే ఉన్నాయి. సో హైలైట్స్ ఏంటి మనకి ఇక్కడ ఏదైతే స్కిన్ ఇక్కడ అవుట్లైన్ ఎడ్జ్ ఉందో ఇది మనకి హైలైట్, ఫుల్లీ హైలైటెడ్ ఏరియా. అండ్ ఇక్కడ లైటింగ్ వచ్చాక మనకి ఇక్కడ ఇది ఉంది. అండ్ మనకి ఏదైతే హ్యాండ్ ఉందో ఇది మనకి షాడో ఏరియా. ఓకే, డీప్ షాడోస్ అనేది ఇక్కడ యాడ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఫుల్ షాడో అనేది ఇక్కడ ఉంది. ఓకే, ఇవన్నీ షాడో ఏరియాస్. అండ్ హైలైట్ ఏరియాస్ వచ్చి మనకి ఇక్కడ సో లైటింగ్ ఇక్కడ ఫైర్ ఉంది కాబట్టి ఈ ఫైర్ ఎలిమెంట్స్ మనకి ఈ సైడ్ నుంచి లైట్ వస్తుంది, ఈ సైడ్ నుంచి కూడా లైట్ వస్తుంది. ఓకే, సో అది మనకి ఇక్కడ కూడా ట్రేస్ అవుతుంది చూసారా. సో లైట్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ కూడా అవుతుంది. సో మనకి ఇక్కడ లైట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసారు చూడండి. అండ్ మళ్ళీ ఇక్కడ నోస్ ఎడ్జ్ మాత్రం హైలైట్ అవుతుంది కానీ మళ్ళీ ఇక్కడ డార్క్ వచ్చింది. సో ఇలా మనం డిఫరెన్స్ క్రియేట్ చేసుకోవడానికి లైటింగ్ బ్యాలెన్స్ అయితే చేసుకోవాలి. ఓకే, సో ఇలా మనం లైటింగ్ బ్యాలెన్స్ చేసుకుంటే కనుక
అప్పుడు మనకి మూవీ పోస్టర్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ యాడ్ అయితే చేస్తాం మనం ఇక్కడ. సో మొత్తం నేను ఒక స్నాప్షాట్ అయితే తీసుకున్నా. ఓకే, మనకి సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్. సో ఇప్పుడు నేను ఒక ఎలిమెంట్స్ యాడ్ చేసుకున్నాను. టెక్స్ట్ అయితే యాడ్ చేస్తున్నా. సంథింగ్ ఒక నార్మల్ ఫోటో అయితే యాడ్ చేస్తున్నా. ఓకే, సో ఇలా మనం ఒక పోస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో ఈ ఎపిసోడ్ 3 అయితే కంప్లీట్ అయింది. సో దీంట్లో మనం ఓవరాల్గా మాస్కింగ్ అయితే నేర్చుకున్నాం. సో మాస్కింగ్లో మనం ప్రొఫెషనల్గా కట్అవుట్స్ అయితే చేసుకోవాలి, హెయిర్ కట్ రిఫైన్ ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లెండింగ్ అనేది ఎలా చేయాలి. సో బ్లెండింగ్ అంటే మనకి ఉన్న ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ని రెండింటిని కలిపి రియలిజంగా ఎలా తేవాలి, లైటింగ్ వచ్చి మనకి సినిమాటిక్ ఫీల్ అవుతుంది ఎలా తేవాలో మనం ఈ ఎపిసోడ్లో నేర్చుకున్నాం. ఓకే, సో ఈ 3 పర్ఫెక్ట్గా అయితే మీకు ఈ పోస్ట్ చీప్ డిజైన్ కాదు. ఓకే, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే ఈ పోస్ట్ ఉంటుంది కొంచెం సినిమాటిక్ పోస్టర్ల వల్ల ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కలర్ గ్రేడింగ్ అని 3 క్రియేషన్ నేర్చుకుందాం. సో డే లుక్ని నైట్ సినిమాటిక్ లుక్ని ఎలా మ్యాచ్ చేయాలి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, సీ యూ ఇన్ ఎపిసోడ్ 4. థ్యాంక్ యూ.